ఇక్కడ ఈ స్టెప్స్ మీదండి ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మొక్క ఉండేలాగా సెట్ చేశానండి. డిఫరెంట్ వెరైటీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. అంటే సెమీ షేడ్, అంటే ఇక్కడ పెద్దగా ఎండ రాదు కదండి, అందుకని ఈ సెమీ షేడ్లో పెరిగేవన్నీ కూడా ఇలా నీట్గా సెట్ చేసి అమ్మయ్య ఓ పెద్ద పని అయిపోయింది అనుకున్నా. ఎందుకంటే మనకి అన్నీ కూడా సింగిల్గా సెట్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదండి. మనకి ఇండోర్ ప్లాంట్ కింద పెరగగలిగేవి, అలాగే మళ్ళీ ఉన్న వెరైటీ లేకుండా డిఫరెంట్గా ఉండేలాగా నేను సెట్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చి చూసేసరికండి, ఇదిగోండి ఇక్కడ ఈ కుండీలో మొక్క మా రోజా పీకేసిందండి. ఏం మొక్క పీకేసిందో ఏంటో ఇప్పుడు చూసుకోవాలి, వెతుక్కోవాలి. ఇలా ఉంటుందండి. ఈ కోళ్ళు లాంటివి అవి సరదాగా పెంచామనుకోండి చూసేందుకు బాగానే ఉంటాయి, కానీ ఇలా మొక్కలు అవి పాడు చేసేస్తున్నాయి అనుకోండి కష్టమే కదా. ఇక మళ్ళీ దానికి ఏజ్ అయితే రెడీ చేసేయాలి. అంటే చిన్న గార్డెన్లో రిపేర్, అంటే గార్డెన్లో కాదండి, ఏవో వేరే రిపేర్లతోటి ఆ నెట్ అది తీసేసాం. ప్లస్ ఆ రోజా సింగిల్గా ఉంటుంది కదా అని చెప్పేసి వదిలితే చక్కగా ఏదో తిరుగుతూ ఉండొచ్చు కదండి. ఆ తిరుగుతూ ఉండకుండా ఇలాగ మొక్కలన్నీ పాడు చేసేస్తుంది. రోజా ఎక్కడో పెత్తనాలు చేస్తూ ఉంటుంది. రోజాని కూడా చూపిస్తారండి. ఇదిగోండి ఎలా తిరుగుతుందో చూడండి చక్కగా. మొత్తం ఇల్లంతా దాందే. నెట్ అంతా తీసేసి పక్కన పెట్టేసాం అనమాట. అంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. ఈ పందికొక్కులతోటి, సెప్టిక్ ట్యాంకు ప్రాబ్లం తోటి ఈ నేల అంతా గుల్లబారిపోయి కొంచెం రిపేర్లు అవి చేయించాలి. అందుకని చెప్పేసి నెట్ అంతా తీసేసి వదిలేసాము. ఈ రోజా ఏమో హాయిగా తిరగకుండా ఇలాగ కుండీల్లో మొక్కలన్నీ పీకి పాకం పెట్టేస్తుందండి. కొత్తగా నాటాను కదా, అందుకని పీకేసిన వెంటనే వచ్చేసి ఉంటుంది. చూడాలండి ఇప్పుడు ఏ మొక్క పోయిందో ఏంటో చూసి నాటుకోవాలి. రోజా ఈ కుండీలో మొక్కని పీకేసింది కదా అని ఈ స్టాండ్ మీదకి నేను ఈ స్పైడర్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టానండి. ఆ వీడియో అది తీసేయడం అయిపోయాకండి పెట్టేసి నేను మామూలుగా నా పనుల్లో ఉన్నా. సాయంత్రం చూసేసరికండి ఎలా చేసి పెట్టిందో చూడండి. ముక్కలు చేసి పెట్టేసింది మొత్తం. ఇంకేం చేయాలి చెప్పండి. ఇలా పీకి పాకం పెట్టేసాను. తిన్నదా అంటే తిన్నదే లేదు, పెట్టిందే లేదు. మొత్తం నాశనం చేసి పెట్టిందండి. ఈ కొత్త బుల్లి మొక్కలు, ఈ పూత అన్నీ కూడా గొరిగి పెట్టేసింది. ఈ పూత ఉంచింది రండి కొద్దిగా. ఈ చిట్టి మొక్కలు మాత్రం తీసి మొత్తం అంతా కట్ చేసేసిందండి. వీలైతే ఈ మొక్క వీడియో ఏమన్నా ఉంటే పెడతానండి అది దీంట్లో. ఇదిగోండి ఇదేనండి స్పైడర్ ప్లాంట్. ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. చక్కగా చిగుళ్ళతోటి, పువ్వులతోటి, కొత్త మొక్కలతోటి ఎంత బాగుందో. అటువంటి మొక్కని అలా చేసి పెట్టిందండి రోజా.